మాట్లాడిన మెదక్కు పనికొచ్చే మాట మాట్లాడింది. ఆయన నిలబడ్డ మెదక్ రామదాస్ చౌరస్తాని కేసీఆర్ మెదక్ ఏం చేసిందో అని చెప్పడానికి ఒక సాక్ష్యం. మీ కాంగ్రెస్ హయాంలో రామదాస్ చౌరస్తా ఎట్లుండే, ఇవాళ రామదాస్ చౌరస్తా ఎట్లున్నది? నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ ఎక్కడ అసలు? మెదక్ జిల్లా ఎవరు చేసిండ్రు? నువ్వు నామినేషన్ చేసిన ఆ కలెక్టరేట్ బిల్డింగ్ ఎవరు పెట్టింది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతావు. కనబడలేదా? ఇందిరాగాంధీ గారు మెదక్ను జిల్లా చేస్తా అని మీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కళను, దశాబ్దాల కళను నిజం చేసింది కేసీఆర్. ఆ జిల్లా 5 ఏళ్ళకే నువ్వు ఇలా నామినేషన్ చేయడానికి మెదక్ వచ్చినావు. జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగారెడ్డి పట్టుండే. మెదక్ జిల్లా కాకపోతే ఏదేసింది నామినేషన్? సంగారెడ్డి చేసుకుంటే. కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు కనుక, ఇక్కడ కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ చేయడానికి మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్ రప్పించిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ బిల్డింగ్ కళ్ళు సరిపోయినంత అద్భుతమైన భవనం కట్టింది కదా. అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్కి తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా మెదక్ ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇలా మా జర్నలిస్టులకు కూడా ఒక ఆఫీస్ వచ్చింది, లేదా సంగారెడ్డి హెడ్ ఆఫీస్, మీకు యూనిట్ ఆఫీస్. అంటే ఆ కలెక్టరేట్ ను నామినేషన్ చేసి ర్యాలీ పెట్టినవే, కలెక్టరేట్ నుంచి రామదాస్ చౌరస్తా దాకా వేసిన 4 లైన్ రోడ్ ఎవలేషన్ కేసీఆర్ అయిపోతే. సింగిల్ రోడ్ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ లా, సింగిల్ రోడ్. ఇవాళ 4 లైన్ రోడ్ వేసి ఆ బటర్ఫ్లై లైట్లలో పోయినావు కదా నువ్వు. కనవల్లే నీకు ఆ 4 లైన్ రోడ్? కనవల్లే ఎస్పీ బిల్డింగ్? కనవల్లే జిల్లా సమీకృత సముదాయం? కనవల్లే రామదాస్ చౌరస్తా? అక్కడి నుంచి చూస్తే కనబల్లే వెజ్ నాన్ వెజ్ మార్కెట్? కనబల్లే నీకు బ్రిడ్జ్, అదేంటి మాంబోజ్పల్లి బ్రిడ్జ్ కనబల్లే నీకు? ఎంత అద్భుతంగా చేశావు. నీ హయాంలో గణపురం కాలువ మొత్తం కుంగు పట్టిపోయి యాడికాడ పగులు పెడితే గణపురం కాలువను ఆధునీకరించి చిట్ట చివరి భూములకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదా? ఏది పట్టదే ఇక అబద్ధాలు పట్టే. ఏమన్నా మాట్లాడితే ఉరికించి కొడతా, బొంద పెడతా, పేగులు మెడలేసుకుంటా, మానవ బాంబులైతా, కనుగుడ్లతో ఆడుకుంటా, పీక్తా, ఏక్తా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు మాట్లాడే మాటల. ఇదేనా నువ్వు మాట్లాడాల్సింది? ఏం పోయే కాదు. ఇది పద్ధత, ఇది సంస్కారమా? హామీల గురించి అడిగితే నువ్వు హెచ్చరికలు చేస్తావు, అక్రమ కేసులు పెడతా ఉంటావు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గదడుగుతుంది మేమంటావు, ఉరికిస్తా, బొద్ద పెడతా. ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది? చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నావు ఆ రోజు? డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా? వీడియో చూపించుకుంటావా? మాట తప్పినవు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు 9వ తారీఖు చేస్తా అని చేయలేదు, 100 రోజుల్లో చేస్తా అని చేయలేదు. ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతున్నావు. ముందు క్షమాపణ చెప్పు. నేను అబద్ధం ఆడినా, 100 రోజుల్లో చేస్తా అని చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పు ఫస్ట్. ఏది ఏమైనా మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్. 20 ఏళ్ల నుంచి మేమే గెలిచినాం, రేపు కూడా మేమే గెలుస్తాం. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు మాట్లాడినా, ఎన్ని బోగస్ ఒట్లు పెట్టుకున్నా విఘ్నులైన మెదక్ ప్రజలు నిజాలను గ్రహించిండ్రు. జిల్లా ఇచ్చిన మెదక్ దశాబ్దాల కళను నిజం చేసిన కేసీఆర్ని బలపరుస్తారు మెదక్ ప్రజలు. ఎందుకంటే జిల్లా ఇచ్చింది మేము, రైలు తెచ్చింది మేము, గోదావరి నీళ్లు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము. నువ్వు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నావు. మెదక్ పార్లమెంట్లో అద్భుతమైన మెడికల్ డివైస్ పార్క్ తెచ్చింది మా కేసీఆర్ ప్రభుత్వం. నువ్వన్నీ కాలుష్య ఇండస్ట్రీలు తెస్తే మేము కాలుష్య రహిత మెడికల్ డివైస్ పార్క్ పెట్టి వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం ఈ మెదక్ పార్లమెంట్లో. అది బీఆర్ఎస్ చేసిన కృషి. ఐటీ పార్క్ తెస్తున్నాం మేము ఈ జిల్లా. నువ్వేం చేసినావు? అందువల్ల విఘ్నులైనటువంటి మెదక్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం ఆయన
నెత్తి కత్తి లేనట్టు కాయగొరుకుడు మాటలు మాట్లాడుతుంది తప్ప ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడతలేదు. ఈ రోజుకు ఒక్క మంత్రి అన్న వడ్ల కొనుగోలు కేంద్రం తిరిగినా, ఒక్క మంత్రి అన్న ఒక ముఖ్యమంత్రి అన్న వడ్ల కొనుగోలు కేంద్రం పోయి ఎందుకు ఇబ్బంది అవుతుందో ఆలోచించిందా? 1వ తారీఖు వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తే ఇవాళ 21వ తారీఖు 20 రోజులైనా ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్క లారీ కూడా ఎందుకు పోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పద్దా? వడగళ్ళు పడి వర్షాలు పడి వడ్లు తడిచిపోయి చీకట్లో పాములు తేళ్లు కలుస్తుంటే దోమలు గుడుతుంటే రైతులు రోజుల తరబడి వారాల తరబడి వడ్ల కొనుగోలు కేంద్రాలు పడిగాపులు కాస్తున్న రైతు కష్టాల గురించి చూడమని నేను కోరుతా ఉన్నాను. అసలు నీకు అందరి కోసం చేసినావు, ఎవరికి పేరు చేసినావు? అసలు బాండ్ పేపర్లు మంచిగా బాండ్ పేపర్ ఇద్దరు తీసినావు. బాండ్ పేపర్ అంటే మార్కెటింగ్ దానికి ఒక నమ్మకం ఉండే. బాండ్ పేపర్ నమ్మకాన్ని వమ్ము చేసుకుని మిస్టర్ రేవంత్ రెడ్డి. బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకానికి ప్రతీక. బాండ్ పేపర్ మీద రాసిస్తే ఇది అవుతుంది, లేకపోతే మార్కెట్లో పోతే చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది అనుకుంటాడు. ఇప్పుడు నీ తర్వాత నీ బాండ్ పేపర్ పుణ్యమాని బాండ్ పేపర్ కూడా ఇచ్చేది. బాండ్ పేపర్ పరువు తీసినావు, బాండ్ పేపర్ నమ్మకాన్ని కూడా కూడబెట్టినావు, బాండ్ పేపర్ని కూడా మోసం చేసి పరిశ్రమ దాన్ని చేతులు తీసి పరిశ్రమ నీవు నీ ప్రభుత్వం. అది ఎంత ఘోరండి. ఆయన బట్టి విక్రమార్క గారు ఒకటి అసెంబ్లీలోనేమో ఎగవేత, నిన్న ప్రెస్ మీట్లోనేమో దాటవేత. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి నేను అసెంబ్లీలో అడిగిన. బట్టి విక్రమార్క గారు చేసేటాడు, మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో కానీ ఎన్నికల్లో కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలేదు అని ఎగబెట్టింది. నిండు అసెంబ్లీ సాక్షిగా ఎగవేత. నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టిండు, మేము రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని లేదు, మెల్లగా చేస్తాం అని ఆయన దాట చేస్తాడు. డిసెంబర్ 9 తారీఖు చేస్తా అని చెప్తాడు, మొదటి సంతకం పెడతా అంటాడు రేవంత్ రెడ్డి, 100 రోజుల్లో చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్కనేమో మేము మెల్లగా చేస్తాం మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పలే అని దాట వేస్తాడు. ఆయన దిక్కుపోడు కదా ఓడిపోతే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి దిక్కుపోయేది లేదు. ఈడ ఓడ కొడితేనే రేపు చురుకు పెడితేనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు నువ్వు కళ్ళు తెచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. కాంగ్రెస్ వాళ్ళు మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం నెత్తికెక్కి విర్రవీగుతున్నది. ఆ అహంకారాన్ని దించాలి. కాంగ్రెస్ నేల మీదకి రావాలంటే వెంకట్రామరెడ్డి పార్లమెంట్కి పోవాలి. అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్, గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ భూమి మీదకి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచి వెంకట్రామరెడ్డి పార్లమెంట్కి పోవాలి. నా ఎత్తు గురించి మాట్లాడే అవసరం అక్కడ మెదక్లో రామదాస్ గారు వస్తారు, హరీష్ రావు ఇంత ఎత్తున్నాడు, ఇకప్పుడు ఉన్నాడు. నా ఎత్తుతో ఏం పని? నా ఎత్తు కాదు కదా, రైతులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించు. నేను ఇవాళ కొనిగండ్ల రామాయణపేటకి రాగా తొనిగండ్ల వడ్ల మార్కెట్లో ఏం చెప్పిన వాళ్ళు 1వ తారీఖు నాడు వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసామన్నారు. ఇవాళ ఎంత? 21వ తారీఖు. 21 రోజుల్లో ఒక లారీ అయినా ఒక కుప్ప కొన్నావా? ఒక రైతు 18 రోజులు వేసాను ఇక్కడ పడుకోబట్టి అంటుంది. సిద్ధయ్య అనే ఒక రైతు, ఒక మహిళా రైతు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. వెంకట తీసుకున్నాను. మాట తప్పడం నీ నైజం, అబద్ధాలు మాట్లాడడం నీ నైజం. ఏ రోజు మాట మీద నిలబడ్డావు? వెంకటరామరెడ్డి గారిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చిందంట. నేను కొడంగల్ ఓడగొడితే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేయలే. మనం ఎక్కడి నుంచో కొడంగల్కి వెళ్ళి మల్కాజ్గిరిలో నువ్వు చేయొచ్చు. కానీ ఇవాళ వెంకటరామరెడ్డి ఈ జిల్లాలో 20 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశాడు. ఈ నియోజకవర్గ ఓటర్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారికి ఓటేసిండు. ఆయన ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్. నువ్వు కొడంగల్కి వచ్చి నువ్వు మాత్రం మల్కాజ్గిరిలో చేయొచ్చు, కానీ ఇక్కడ ఉండే వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే నీకు తప్పు కరగబడాలి. అబద్ధాలన్నీ అక్కడెట్టు ఆడాలి. ఇక దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ రుణమాఫీ చేయబట్టి జిల్లాలు చేసి 3 మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? మెదక్ మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చింది? కేసీఆర్ ఏం చేయాలి అని అబద్ధాలు మాట్లాడతావు. నువ్వు మోసం చేసినావు.
ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపస్ తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా ఏడుపాయల అమ్మవారి ఉసురు తగులుతుంది. అమ్మవారికి అన్యాయం చేసినావు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసిండు మీరు రేవంత్ రెడ్డి. 3 జిల్లాలు చేసిండు కేసీఆర్, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టిండు కేసీఆర్. మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇవాళ మెదక్కు రైలు వచ్చింది. మీరు పట్టించుకోలేదు. మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చి భూసేకరణ చేసి శ్రద్ధ పెట్టి ఇవాళ కేసీఆర్ కృషితో మెదక్కు రైలు వచ్చింది. ఈ మెదక్ పార్లమెంట్ లో యూనివర్సిటీలు వచ్చినాయన్నా, రైళ్లు వచ్చినాయన్నా, ఇది కేసీఆర్ కృషి. ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఏంటంటే ఓ నెత్తి కత్తి లేనట్టు. ఎటువంటి అంటే ఇక్రిసాట్ ఇందిరాగాంధీ తెచ్చిందంటాడు. ఇక్రిసాట్ ఎవరు తెచ్చిండ్రు? ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్ శంకుస్థాపన చేశారు. చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్ ఇస్తే నువ్వు ఇందిరాగాంధీ ఇచ్చిందని అబద్ధపడుతుంది. బిహెచ్ఎల్ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందండి. ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడైపోయినట్లా? 1980. బిహెచ్ఎల్ ఎప్పుడు వచ్చింది? 1952. 1952 వచ్చింది. వీళ్ళ నాయన 1970, వీళ్ళ అన్న 1977లో బిహెచ్ఎల్ ఉద్యోగి. మరి ఇందిరాగాంధీ వచ్చింది 1980. వీళ్ళంటే బిహెచ్ఎల్ కూడా ఇందిరాగాంధీ వచ్చినట్టు. నోటికి ముఖాలు అబద్ధాలు ఆడడంలో ఏదైనా అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఫస్ట్ ఒక రైతు పరామర్శించినా, ఒక మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ చనిపోయిన ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించినా ఏం నీకు ఒక నిమిషం టైం దొరకలేదా? నన్ను రిటర్నింగ్ మాత్రం టైం దొరుకుతుంది, అబద్ధాలు మాట్లాడడానికి మాత్రం టైం దొరుకుతుంది. అప్పుడు ఏం మాట్లాడినావు? ఓ మాదేదో ఏమంటే మానవత ఎన్నో ప్రభుత్వం అంటుంది, ప్రజాప్రభుత్వం ఏడవాయి ప్రజాపాలన అన్నారు. ఏడవాయి ప్రజాపాలన. మరి ప్రజలు కష్టాల్లో ఉంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి నీకు నీ ప్రజాపాలనలో టైం దొరకలేదా? నీ ప్రజాపాలన సంగతి నీ బి హనుమంతరావు చెప్పిండు, నీ మోత్పల్లి నరసింహులు చెప్పిండు. చెప్పలే? ఏమన్నా ముఖ్యమంత్రిగా రోజు ప్రజల్ని కలుస్తున్నావు? ఒక్కనాడని కలిసినావా నువ్వు ప్రజల్ని? నీ వి హనుమంతరావు గారే చెప్తున్నారు మా ముఖ్యమంత్రి 15 రోజులైనా అపాయింట్మెంట్ ఇస్తలేడు వాళ్ళు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మోత్పల్లి నర్సులు నెలాయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటూ నువ్వు ప్రజలకే కలుస్తావు? వి హనుమంతరావు కంటే సీనియర్ నాయకుడికి ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? ఆయన పుట్టు కాంగ్రెస్, నువ్వు అని అన్నింటి వచ్చినావు. ఆయనకే అపాయింట్మెంట్ దొరుకుతలేదు అంటే నీ ప్రజాపాలన ఏ పార్టీ ప్రజాపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుందో అర్థమైతే లేదు. ప్రజలు ఇక గుంజుకుంటా నీ దొడ్లు ఎంతమంది ఉంటారు ఇవే కదా మాట్లాడి. కేసీఆర్ ఏమన్నాడు? నువ్వు 5 ఏళ్ళు ఉండాలన్నాడు సంగారెడ్డి మీటింగ్ పెడితే. నీళ్ళేదో పాలేదో రేలాలన్నాడు. నీ ఎమ్మెల్యే టచ్లు ఉంటే అది నువ్వు చూసుకో. నువ్వు మా లీడర్లకు గుంచుతా, మా లీడర్లకు ఎంపీ టికెట్లు ఇస్తా, ఎమ్మెల్యేలను గుంచుతా అని మాట్లాడుతూ ఉన్నావు. ఇలా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలకు కాదు, నువ్వు టచ్ చేయాల్సింది 6 గ్యారెంటీలు. నువ్వు టచ్ చేయాల్సింది దుఃఖంలో బాధలో ఉన్న రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వేదో మా ఎమ్మెల్యేలు టచ్ చేస్తాను అనుకుంటున్నావు. నువ్వు మా ఎమ్మెల్యేలు కొంటే ఒకళ్ళు ఇద్దరితో కొండవు కావచ్చు, కానీ ప్రజల్ని కొనలేవు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు, మా కార్యకర్తల్ని కొనలేవు. ఆ విషయం గుర్తుపెట్టు. కేసీఆర్ తోని తిట్టుకుంటా అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే కేసీఆర్ తిట్టుడే. ఆయన కేసీఆర్ తిట్టకపోతే ఆయన నిద్ర పట్టట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. కేసీఆర్ తిట్టుకుంటే ఎంతసేపు కాలక్షేపం చేస్తావు? నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టు. 6 గ్యారెంటీలు ఎందుకు 100 రోజుల్లో అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పు. ఇందిరాగాంధీ గారు మెదక్ జిల్లా చేస్తా అని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కళను, దశాబ్దాల కళను నిజం చేసింది కేసీఆర్. ఆ జిల్లా అయింది కనుకనే నువ్వు ఇలా నామినేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగారెడ్డి పట్టుకుంటాయి. మెదక్ జిల్లా కాకుండా ఏడేసింది నామినేషన్? సంగారెడ్డి వేసుకుంటాయి.
కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు కనుక ఇలా కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ చేయడానికి మెదక్ వచ్చావు. అంటే నిన్ను మెదక్ రప్పించిన కనుక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ బిల్డింగ్ కళ్ళు సరిపోయినంత అద్భుతమైన భవనం కట్టింది కదా. అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్కి తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా మెదక్ ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇక్కడ మా జర్నలిస్టులకు కూడా ఒక ఆఫీస్ వచ్చింది, సంగారెడ్డి హెడ్ ఆఫీస్, యూనిట్ ఆఫీస్. అంటే ఆ కలెక్టరేట్ ను నామినేషన్ చేసి ర్యాలీ ఉంటే కలెక్టరేట్ నుంచి రామదాస్ చౌరస్తా దాకా వేసిన 4 లైన్ రోడ్ వేసిన కేసీఆర్. సింగిల్ రోడ్ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ లా, సింగిల్ రోడ్. ఇవాళ 4 లైన్ రోడ్ వేసి ఆ బటర్ఫ్లై లైట్లలో పోయినావు కదా నువ్వు. కనవల్లే నీకు ఆ 4 లైన్ రోడ్, కనవల్లే ఎస్పీ బిల్డింగ్, కనవల్లే జిల్లా సమీకృత సముదాయం, కనవల్లే రామదాస్ చౌరస్తా, అక్కడి నుంచి చూస్తే కనబల్లే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, కనబల్లే నీకు బ్రిడ్జ్. అదేంటి బాంబోస్పల్ బ్రిడ్జ్ కనబల్లే నీకు. ఎంత అద్భుతంగా చేసింది నీ హయాంలో. గణపురం కాలువ మొత్తం పువ్వుపడిపోయి యాడికాడ పగులు పెడితే గణపురం కాలువను ఆధునీకరించి చిట్ట చివరి భూములకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ కాదా? అదే 3 జిల్లాలు చేసి 3 మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? మెదక్ మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చింది? కేసీఆర్ ఏం చేయాలి? అబద్ధాలు మాట్లాడతావు, నువ్వు మోసం చేస్తావు. 7 రూపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపసు తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా 7 రూపాయల అమ్మవారి ఉసురు తగ్గుతుంది. అమ్మవారికి అన్యాయం చేసినావు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.